డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 20 సంవత్సరాలు. నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతులు వస్తున్నాయి. పొడి దగ్గు కూడా ఉంది. దీనికి కారణాలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 20 సంవత్సరాల వయసులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లికూతలు రావడం అనేది ముఖ్యంగా ఆస్తమాకి సంబంధించిన లక్షణంగా కనిపిస్తుంది. అది ఆస్తమా, అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జిక్ ఎయిర్వే డిజీజ్, మీరు దాన్ని ఏ రకంగా పిలిచినా అదొక రకమైన అలర్జిక్ కండిషన్ లాగా ఉంది. పిల్లికూతలు అనేటివి మన లంగ్స్ లోపలికి వెళ్ళే గాలి గొట్టాల్లో నారోయింగ్ వల్ల అది సరిగ్గా లోపలికి గాలి వెళ్ళి బయటికి రాలేక ఆ పరిస్థితుల్లో ఆ రకమైన సౌండ్స్ వస్తాయి. సో దానికి సంబంధించి కొన్ని పరీక్షలు, అంటే బేసిక్గా చెస్ట్ ఎక్స్రే ఒకటి, లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి చేస్తే మనకి నిజంగానే ఎయిర్వే డిజీజ్ ఉందా అనేది తెలుస్తుంది. ఇది మొదటిసారి అయితే మామూలుగా ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే కొన్ని అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకైటిస్ లాంటి కండిషన్స్లో అలా జరిగే అవకాశం ఉంటుంది. మీకు అది ఫ్రీక్వెంట్గా వచ్చే విషయం అయితే, ప్రతిసారి సీజనల్గా అలా జరుగుతుంది, మీకు చిన్నప్పుడు కూడా అట్లాంటి లక్షణాలు ఉన్నాయి, ఇలాంటి ఏమైనా హిస్టరీ ఉంటే కనుక ఆబ్వియస్లీ అది ఆస్తమా అని అనుకోవచ్చు. సో దానికి సంబంధించిన బేసిక్ టెస్ట్ చేసుకుని, ఎక్స్రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్, చిన్న బ్లడ్ పిక్చర్ లాంటివి చేసి ఈసినోఫిలియా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, అంటే మీకు అలర్జిక్ కండిషన్ ఏమైనా ఉందా అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఒకవేళ అది క్రానిక్ లాంగ్ టర్మ్ ఇష్యూ ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకుంటే దానికి సంబంధించి అవసరమైన ట్రీట్మెంట్ కోర్సులు వాడి, పర్టికులర్లీ ఇన్హేలర్స్ వాడి దాన్ని కంట్రోల్ చేయవచ్చు. లేదు అది రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్, ఈ ఒకసారి మాత్రమే అట్లా జరిగింది అంటే మోస్ట్లీ అది ఇన్ఫెక్షన్ అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దానికి సంబంధించి బేసిక్ టెస్ట్ చేసుకుని కొన్ని రకాల మెడిసిన్స్, అవసరమైతే యాంటీబయాటిక్ కోర్స్ వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.